నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగి 70 సంవత్సరాలు కొనసాగుతున్న జమాలుద్దీన్ బిహారీ బాబా బేతంపూడి ఉర్సు షరీఫ్ ఉర్సు కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. సోమవారం రాత్రి కొత్తగూడెం నుండి శ్రీ మాలిక్ పాన్ షాప్ సూపర్ బజార్ నుండి బయలుదేరి రాత్రి 8 గంటలకు బేతంపూడి దర్గాకు చేరుకునే క్రమంలో దర్గా కమిటీ ఆధ్వర్యంలో టేకులపల్లిలో ఘన స్వాగతం పలుకుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బేతంపూడి దర్గాకు గంధం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీ నుండి నుస్రత్ అలీ అహంకార్ బృందంచే కవ్వాలి ఎంతో వైభవంగా సాగింది. బేతంపూడి ఉర్సు షరీఫ్ కు వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్కే షఫీ, సెక్రటరీ ఎస్కే జానీ, ఎస్కే కాజా మొయినుద్దీన్, ఎస్కే నదీం, ఎంఏ షకీల్, ఎంఏ హసీం, ఎంఏ ఆమీన్, ఎస్కే మసూద్ కమిటీ సభ్యులు మరియు భక్తులు సుమారు 10,000 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ ఉర్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. बेतमपुरी में 150 साल पहले हजरत सैयद जमालुद्दीन बिहारी बाबा यहाँ पर शहीद हुए थे। उस सिलसिले में आज 150 साल से भी यहाँ पर उनके लिए जो जमात उस्तानी का 25 तारीख के दिन यहाँ बाद मगरिब से 26 लगती है, उस खुशहाली उसमें आज बाबा का संदा चढ़ाया जाता है। उनके जो भी पैदाइश के दिन की खुशी में यहाँ पर तमाम कमेटी वाले जो भी कारोबार किया जाता है, इसमें तमाम जाहिरीन उनके मन्नतें मुरादें लेकर दूर दूर से एक जगह जाता है कि कब्रों की नियाज करते हैं, दिलाते हैं, खुशी करते हैं, उनके जो भी मन्नतें मुरादें हैं वो अदा करते जाते हैं और नए मन्नतें भी बाबा से दुआ करके उनके लिए नए हासिल करते हैं। यहाँ पर जनाना मर्दाना हिंदू मुस्लिम कोई भी नहीं रहता, सब मिलकर इकट्ठा होकर यहाँ पर बाबा के कारोबार को आगे बढ़ाते हैं। इस काम में ये उर्स का सिलसिला करते हुए 70 साल से हमारे बड़े बुजुर्ग करते थे। उसी सिलसिले को हमने कायम रहने के लिए आज आगे बढ़कर उस काम को कर रहे हैं। इस काम में जितने भी लोग आज यहाँ पर आके शामिल हुए सबके लिए गाँव वाले होने दो, आजू बाजू गाँव वाले होने दो, सब अपनी तरफ से चावल वगैरह रखम वगैरह देकर खाने का इंतजाम करते हैं। तमाम जितने भी जाहिर हैं वो खाना खा के फारूक होकर जाने के लिए यहाँ पर बाबा की तरफ से और तमाम पेमेंट किया जाता है। नमस्कार। బేతంపూడిలో హజరత్ సయ్యద్ జమాలుద్దీన్ బిహారీ బాబా గారు ఇక్కడ సుమారు 150 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆత్మ ఇక్కడ జరిగిపోవడం జరిగింది. ఆ తర్వాత బాబా గారు ఇక్కడ ఖననం చేశారు. ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ వెలుగు రేఖలు కనబడటం వలన గ్రామస్తులు మరియు మన ముస్లిం మత పెద్దలు చూసేసి జమాత్ ఉస్తానీ నెలలో 25వ తారీఖు అంటే ఇంగ్లీష్ ప్రకారం ప్రతి సంవత్సరం 10 రోజులు తగ్గుతూ వస్తూ ఉంటది. ఆ ప్రకారం జమాత్ ఉస్తానీ పర్చేస్ అంటే 20వ తారీఖున సాయంత్రం రోజు 7 గంటల తర్వాత బాబా గారి గంధం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు చాలా దూరం నుంచి వాళ్ళ కోరికలు తీర్చడానికి వాళ్ళు కోరుకున్న కోరికలు పూర్తయిన తర్వాత వాళ్ళ మొక్కులు తీర్చడం కోసం ఆ తర్వాత కొత్తగా తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం బాబా దగ్గరకు వచ్చి వాళ్ళ కోరికలు కోరడం జరుగుతుంటుంది. ఈ గంధం కార్యక్రమంలో కొత్తగూడెం నుంచి సూపర్ బజార్ సెంటర్ నుంచి మన సీనియర్ దర్గా కమిటీ సభ్యులు శ్రీ మాలిక్ గారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి గంధము అదే పవిత్రంగా ఖురాన్కి సంబంధించిన కొన్ని పద్యాలు భక్తితో చదివి ఆ అక్కడ గంధం కార్యక్రమం తీసుకొని ఊరేగింపుతో బేతంపూడి దర్గాకు చేరుకొని ఇక్కడ బాబా గారికి గంధం కార్యక్రమం దర్శించబడుతుంది. ఆ తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా వారి వారి మొక్కుల ప్రకారం వాళ్ళు కొన్ని పూలు, బాబాకు స్వీట్, కొబ్బరికాయలు వాళ్ళ మొక్కు ప్రకారం ఏవైతే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత కొత్తగా కూడా వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పేసి వాళ్ళ కోరికల కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం చాలా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఇక్కడ బాబా గారి ఆశీస్సులు తీసుకోవడం వస్తూ ఉంటారు. ఇందులో హిందూ ముస్లిం అనేది ఏమీ లేదు, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ ఉర్సు ఉత్సవంలో ఈ గ్రామస్తులు కానివ్వండి, పక్కన టేకులపల్లి మరియు ఇల్లందు పక్కన కూడా అందరూ ఈ మంచి పనికి చందా రూపంలో బియ్యం రూపంలో ఇచ్చేసి ప్రతి ఒక్కరి వచ్చిన వారు ఉపాసం పోకుండా అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ చేసే ప్రతి కార్యక్రమం కూడా అందరూ మన
లోకల్ ఉన్నటువంటి కానివ్వండి, ఇల్లందుకోవడం కానివ్వండి, అందరూ డబ్బు రూపంలో, బియ్యం రూపంలో అన్నదానం కోసం అందరూ సమస్యలు చేస్తూ ఉంటారు. ఈ గంధం కార్యక్రమం కూడా దూరం నుంచి కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళ మొక్కులు తీసుకోవడం కోసం మా కమిటీ వారికి సహకరిస్తూ ఉంటారు. వారందరి ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం జరపించబడుతుంది. ఈ సంవత్సరం కూడా అదే సందర్భంలో అందరూ కలిసి చేశాము. ఈ ప్రోగ్రామ్ కు ఢిల్లీ నుంచి హవ్వలు కూడా పిలిపించడం జరిగింది. హవ్వలు కూడా చాలా మంది హిందూ ముస్లింలు కుల మతాలకు ఖచ్చితంగా హవ్వల ప్రోగ్రాం వీక్షిస్తున్నారు. అందరికీ ఈ ప్రోగ్రాం నాకు ఇచ్చిన దింగడ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.